మాస్టర్ మళ్ళీ ఒక చిన్న వీడియో కోసం మేము ఇక్కడికి వచ్చాను. పత్రిసారికి, స్వర్ణమాలమ్మకి, మహాంతర బాబాకి చెతుకుడు నమస్కారాలు, చెతుకుడు ధన్యవాదాలు. మాస్టర్ ధ్యానంతో ఒక సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను. మాస్టర్ మనసు అనే గర్భగుడిలో ఆత్మ అనే దేవుడు ఉన్నాడు. ఎలాగ అయితే మన ఇంటిని ప్రతిరోజు శుభ్రపరచుకుంటామో అలాగే మనసును కూడా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకోవాలి. ధ్యానం చేయడం అంటే మనసును శుభ్రపరచుకోవడం మాస్టర్. మనసును శుభ్రపరచుకోవడం. అలాగని మన మనసు బాగా శుభ్రంగా ప్రతిరోజు చాలా బాగుండాలి. ఇంకా మన ధ్యానం ముందుకు వెళ్ళాలి అంటే నేను చిన్న చిట్కాలు చెప్తాను మాస్టర్. తప్పకుండా చేయండి, బాగుంటుంది. ప్రతిరోజు 5 గంటలకు మీరు ధ్యానంకి లేచే ముందు ముఖం కడుక్కొని, మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు మాస్టర్, ముఖం కడుక్కొని ఒక 3 రోజులు తులిశాకు కాగబెట్టుకొని తాగండి గ్లాసుడు. ఒక 3 రోజులు కొత్తిమీర కాగబెట్టుకొని తాగండి. ఒక 3 రోజులు రణపలాకు మసలు పెట్టుకొని తాగండి. ఒక 3 రోజులు అల్లనేడాకు మసలు పెట్టుకొని తాగండి. ఒక 3 రోజులు జామాకు మసలు పెట్టుకొని తాగండి. మళ్ళీ ఒక 3 రోజులు అది మారేడాకు మసలు పెట్టుకొని తాగండి. ఈ 3 రోజులు ఈ ఆకులు తాగుతాయి మాస్టర్. ఇవి తాగితే మనకి ధ్యానం బాగా కుదురుతుంది మాస్టర్. మళ్ళీ మనం తెలుసుకునే శక్తి మనకు వస్తుంది. ఈ ఆకులు కనుక మసలు పెట్టుకుంటాం ధ్యానంలో మనం సర్వరోగ నివారణ, సకల భోగకారణి, సత్యజ్ఞాన ప్రసాదం అని చెప్తుండు కదా మాస్టర్. అలాగనే ఇవన్నీ తాగితే షుగర్ రాదు. షుగర్ పోతుంది. బీపీ రాదు. ఒంట్లో ఏమన్నా కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ పోతుంది. ఈ ఆకులు తాగితే మాస్టర్ సర్వరోగ నివారణ మాస్టర్. నేను చివరి చచ్చిపోతుందన్న టైంలో నేను తాగి నా ఆరోగ్యం కాపాడుకొని ఇది 10 మంది చెప్పాలి. 10 మందికి చెప్తే కానీ అందరికి తెలుస్తుంది, తాగుతారు అని ధ్యాన మాస్టర్లు అయినా మామూలు మాస్టర్లు అయినా ఈ నీళ్లు తాగితే మాస్టర్ చాలా ఎదుగుతాం, చాలా బాగుంటుంది మాస్టర్. ఈ మనసు అనే గర్భగుడిని శుభ్రం చేసుకోవాలి. మన పేగుల పంట ఉన్న కొలెస్ట్రాల్ తీసేయాలి అంటే మనం రోజు 3 రోజులు తాగాలి మాస్టర్. ఇప్పుడు ప్రతిరోజు మనం పత్రిసారి ఇచ్చిన సంకల్పమే మనసు అనే గర్భగుడిలో దేవుడు అనే మనం శుభ్రం చేసుకోవాలని చెప్తుండే మాస్టర్. మన పత్రిసారి మనకి ఇంత మంచి అవకాశం మనకు పత్రిసారి ఇచ్చినప్పుడు ఈ చిన్న చిట్కాలు అది 3 రోజులు జామ ఒక 3 రోజులు తాగితే మాస్టర్ మీరు ఇంకా ఎదుగుతారు. ఒంట్లో ఉన్న బరువు పోతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇప్పటిదాకా చెప్పినా కదా మాస్టర్. ధ్యానం ఎన్ని గంటలైతే మనం ధ్యానం చేస్తామో అది అన్ని గంటలు చేసి మనల్ని మనం తెలుసుకోవాలి. మనం ఇంకా లోతుకు పోవాలి అంటే మన దేహం శుభ్రంగా ఉండాలి మాస్టర్. బరువు ఉండదు, కొలెస్ట్రాల్ ఏముండకుండా మన దేహం శుభ్రంగా ఉంటే ఈ ధ్యానం ఆనాపానసతి ధ్యానం చాలా ముందుకు పోగలుగుతాం మాస్టర్. మనం ఇంకా ఇప్పుడు ముందుకు పోతున్నాము, కాకపోతే ఇంకా శుభ్రం చేసుకోవాలి, మనం ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనం అనుకుంటే మాస్టర్ ఈ 3 రోజులు తాగండి మాస్టర్. తాగినాక మీరు మళ్ళీ నన్ను అడగండి, అంత బాగుంటుంది మాస్టర్. నిజంగా చెప్తున్నా. నేను మనసు వాచ కర్మన నేను నమ్మి నేను తాగి ఇప్పుడు చనిపోతుంది బతికది అన్న టైంలో హాస్పిటల్లో నాకు పత్రిసారు నాకు పునర్జన్మించడం నేను ఇంకేం చేయాలి అని ఆలోచన చేయనులా కాంచి నేను ప్రతి ఒక్కటి అనుభవం చెప్పి నాకు అనిపించింది ఏంటంటే నేను చేసేది ప్రతి ఒక్క మాస్టర్కైనా మామూలు గృహిణ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా మన ఆరోగ్యం మన చేతుల్లో, మన ఆరోగ్యం కాపాడుకోవాలి, ఇంకా బాగుండాలి. మనం బాగుంటే ధ్యానం కొత్త వాళ్ళకు కూడా బాగుంటుంది అని నాకు వచ్చిన సంకల్పం. నేను పత్రిసారిని అడిగి నేను ఇంకేం చేయాలి తండ్రి, నేను ఇది ఇంకా ఇదేనానండి అని పత్రిసారిని అడిగి సందేశంతో నేను మీకు చెప్తాను మాస్టర్. ప్రతిరోజు మీరు లేచినప్పుడు ఒక 1/2 గ్లాస్ మసలు పెట్టుకొని తాగండి మాస్టర్. తాగినాక మీరు చూడండి మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో, మీరు మెడిటేషన్కి ఎంత బాగా పోతారో. నమస్తే మాస్టర్. నేను ఈ వీడియో మీకోసం మన కోసం చేసినాను. మన ఆరోగ్యం మన చేతుల్లో అని చెప్పుకోవడానికి చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మాస్టర్. ప్లీజ్ ఆరోగ్యాలు బాగుండాలని చేస్తున్నా.